నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భారీ షాక్ తగలనుందా? మరి ఆయన లండన్ వెళ్లే ముందు, యూరోప్ ట్రిప్ వెళ్లే ముందు ఆయన ఫోన్ నెంబర్ కాకుండా మరో ఫోన్ నెంబర్ ఇచ్చారని చెప్పి సిబిఐ కోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు అధికారులు. మొత్తానికి ఆయన పర్యటన రద్దవుతుందా? మరి ఆయన ఈ విధంగా వేరే ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్లడం ఒకెత్తైతే, మరో పక్క అసలు రాష్ట్రానికి ఎటువంటి పెట్టుబడులు వచ్చినా, ఎటువంటి పెట్టుబడులకు, పరిశ్రమలకు భూములు కేటాయించినా ప్రభుత్వం పైన కోర్టుకు వెళ్లడాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అర్సిమేలి శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం. ఓ పక్క ఇన్ని కేసులు ఉన్నాయి సార్, అక్రమాస్తుల కేసులు. మరి యూరోప్ ట్రిప్ వెళ్లే ముందు ఆయనకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం ఇవ్వంటే వేరే ఫోన్ నెంబర్ ఇచ్చి ట్రిప్కి వెళ్ళిపోయారు. ఇంకో పక్క చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఎటువంటి పెట్టుబడులకు, పరిశ్రమలకు భూములు కేటాయించినా వాటిపైన వైసీపీకి చెందినటువంటి వాళ్ళు హైకోర్టును అప్రోచ్ అవడం ఏ విధంగా చూడాలంటారు దీన్ని? ఇప్పుడు ఆయనకి లెక్కలేనితనమండి. ఇప్పుడు ఫోన్ నెంబర్ కోర్టును పర్మిషన్ అడిగాడు. దానికే అసలు అతను పర్మిషన్ అడగకుండా వెళ్తాను, ఏం చేస్తారో చూద్దాం అనేటువంటి యాటిట్యూడ్ కూడా ఉంటుంది అతనికి. యాక్చువల్గా అతను పర్మిషన్ అడుగుతున్నాడు, కానీ ఆ పర్మిషన్ లేకపోతే లుకౌట్ నోటీస్ అయిపెట్టి వెనక్కి తీసుకొచ్చేస్తారన్న దానివల్ల ఏం చేస్తావు, కానీ ఆ ప్రొసీజర్ ఫాలో అవుతున్నాడు. ఈవెన్ ఆయన పర్యటనకు కూడా గుడివాడ అమర్నాథ్ మాకు పర్మిషన్లు అవసరం లేదు. మొన్న అనుమతులు అడిగితే మిమ్మల్ని ఎవరు అడిగే అనుమతి, మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అన్నాడు. ఆ టైప్ యాటిట్యూడ్లో ఉంటారు వాళ్ళంతా. ఇతను నేర్పింది అది అతను చూసి. ఇంకో పక్కనేమో అప్పుడు అతనంతా కూడా ఫౌల్ గేమ్ ఆడతాడండి జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడు కూడా ఫెయిర్ గేమ్ ఉండదు అతని హిస్టరీలో కానీ, ఇప్పుడు కానీ, రేపు భవిష్యత్తులో కూడా అతను ఫెయిర్ గేమ్ ఉండదు. ఫౌల్ గేమ్ ఆడడానికి ఇష్టపడతాడు. ఒక్కొక్కసారి ఫౌల్ గేము, తొండాట, దొంగాట అంటారు కదా, అది ఒక్కొక్కసారి విజయం సాధిస్తుంది. మనం కూడా ఆడుతున్నప్పుడు తప్పుడు ఆట ఆడేమనుకోండి, అవతల ఫెయిర్గా ఉన్నప్పుడు మనం గెలుస్తాం ఒక్కోసారి, ఏ ఆటలో అయినా సరే. అది ప్రతిసారి అది పని జరగకపోవచ్చు, కానీ అది ఒకసారి మనకు పని జరిగింది కదా అని దాన్నే ఫాలో అవుతూ ఉంటాడు కొంతమంది. అదే ఇతను అసత్య ప్రచారాలు, విష ప్రచారాలు, అభూత కల్పనలో ఎదుటివారి క్రెడిట్ని తను వేసుకోవడం, తను చెయ్యనిది చేసినది ఎదటోళ్ళు, తను చేసే తప్పులు ఎదటోళ్ళ మీద వేయటం, ఇలాగ కొన్ని అతనికి అలవాటైపోయింది. అది ఒకసారి పని జరిగింది 19లో. ఈసారి కూడా పని జరుగుతుంది. అదే కులాల మధ్య ఇచ్చి పెట్టడం, ఒక ప్రధాన సామాజిక వర్గం మీద రోదన, ఇవన్నీ లాస్ట్ టైం చేశారు. మళ్ళీ అదే మొదలుపెట్టారు. ఇక్కడ కోర్టు దగ్గరికి వచ్చేటప్పటికి న్యాయస్థానాలు ఈసారి ఎలా స్పందిస్తాయో చూడాలి. దానికి వాళ్ళు నోటీసులు పంపించారు. సిబిఐ ఆ ఫోన్ నెంబర్ ఫేక్, అతను వేరే నెంబర్ ఇచ్చాడు కదా, అతని నెంబర్ ఏమంటే ఆ విషయంలో వాళ్ళు సత్వరం చర్యలు తీసుకుని ఆల్రెడీ పర్యటన అనుమతి రద్దు చేయమనేది అడిగారు సిబిఐ వాళ్ళు. ఇంకేముంది, ఆల్రెడీ అయిపోతుంది పర్యటన. ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, అతని విషయంలో ఎవడేమనుకున్నా ఒక విషయం మాత్రం నిజమండి, దర్యాప్తు సంస్థలు కానీ, వ్యవస్థలు కానీ, పాలకపక్షాలు కానీ కొంత ఉదాసీనంగా ఉన్నాయి. పోనీ వాళ్ళు అలా వదిలేస్తాడు, నోరు మూసుకుని ఇంట్లో కూర్చుంటున్నాడా? ఇప్పుడు ఒక వెసులుబడి గారు నోరు మూసుకుని కూర్చోడానికి ఎందుకు, నువ్వు పక్కన తప్పుకో అంటే పోనారా బాబు వదిలేశారని పక్క ఇంట్లో కూర్చుంటలా, ఈదిలోకి వచ్చి రికార్డు చేస్తాడు, వెక్కిరిస్తున్నాడు. పైగా ఈ రాష్ట్రంలో తను విధ్వంసం చేసిన చేసాడు. తర్వాత అతను ప్రజలందరూ చీకొట్లు లోపల కూర్చోబెట్టారు మూల. సరే, మనకి ఇచ్చిన స్థానం ఇదే కదా అని నోరు మూసుకుని ఉన్నాడంటే ఉన్నట్లా. ఇప్పుడు వాళ్ళ టీం ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏదో కష్టపడి ఆ పని పెట్టుబడులు ఆకర్షిస్తున్నారు. ఆ పెట్టుబడులు తేవడానికి అది సామాన్యమైన విషయం, చాలా క్రెడిబిలిటీ ఉండాలి. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు జెయింట్ ఆ క్రెడిబిలిటీ విషయంలో. ఎందుకంటే ఆయనకు ఒక చరిత్ర ఉంది. పెట్టుబడులు ఫ్రెండ్లీగా, ఆయన ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ ఆయన వ్యవహారం. జగన్మోహన్ రెడ్డి ఏమో ఇన్వెస్టర్స్ ఎనిమి. అర్థమైందండి. అలాగా ఆయనకి ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇంకా చంద్రబాబు నాయుడు గారి మీద అందరికీ అభిమానం, ఆదరణ, నమ్మకం పెరుగుద్ది. ఈసారి మామూలుగా జగన్మోహన్ రెడ్డి లాంటి రాజకీయ నాయకుడు సాధారణంగా ఇన్వెస్టర్స్ ఏమి చూస్తారో, పర్యావరణం చూస్తారో, వాతావరణం ఎలాగ ఉంది, అనుకూలంగా ఉందా లేదా, వాటర్ రిసోర్సెస్, మౌలిక వసతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఎంప్లాయీస్ కానీ వాళ్ళు అక్కడికి ఎలా సర్వైవ్ అవుతారు, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, అకామిడేషన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ చూసుకుంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇతర నాటోళ్ళు ఇక్కడ ఉన్నాడని చెప్పి ఆలోచిస్తున్నారు వాళ్ళు. వీడు మళ్ళీ గెలిస్తే ఇటు పరిస్థితిని ఆలోచించి అదే మాట చంద్రబాబు గారు కూడా చెప్తున్నారు. ఇన్ని కష్టాల మధ్య వాళ్ళు పెట్టుబడులు సాధిస్తున్నారు. ఎసెంచర్ అని, టీసీఎస్ అని, నిన్న గూగుల్ అయితే ఒక అద్భుతం, క్వాంటమ్ వ్యాలీ అని, ఇప్పుడు ఇవాళ కర్నూలులో ఒకటి ఓపెన్ అవుతూ ఉంది, డ్రోన్ సిటీ అని. అసలు ఇవన్నీ సామాన్యమైన అచీవ్మెంట్స్ కాదండి. అంటే ఇలాంటి పరిస్థితుల్లో దానికి వాళ్ళకి భూములు కేటైతే భూములు ఇవ్వద్దని కోర్టులో కేసులు. ఆ పొన్నవోలు గారు విపరీతంగా జస్టిస్ చౌదరిలో లాయర్లాగా వాదించేస్తున్నాడు. ఏంటండి ఇవన్నీ, అంటే ఎంత హాస్యాస్పదంగా ఉందంటే
ఇలాంటి అవకతవకలు దుర్మార్గాలు ప్రభుత్వ భూములు కొల్లగొట్టేటువంటి చరిత్ర వాళ్ళది, వాళ్ళ వంశ చరిత్ర అది. రాజశేఖర రెడ్డి గారు ఉండగా మధురవాడలో కూడా కొంతమందితో ఒప్పందం చేసుకుంది. అంటే ఎకనామికల్లీ ఈడబ్ల్యూఎస్ అని ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అని ఒకటి ఉంటుంది. వాళ్ళకి గృహ అవసరాల కోసం భూమి సేకరించి అదో ప్రాజెక్టు 236 కోట్లు హుడాకి వస్తుందన్నమాట ప్రభుత్వ వాటా కింద. దాన్ని మెల్లగా అటు చేసి ఇటు చేసి 237 కోట్లకి ప్రభుత్వ వాటా కింద మార్చి 1 కోటి పెంచి 1800 కోట్లు సుబ్బారెడ్డి బెనిఫిట్ వచ్చేలా మెల్లగా సుబ్బారెడ్డిని దూర్చారు అందులోకి, రాజశేఖర రెడ్డి గారి తోడళ్ళని. అది ఒక రూపం వచ్చిన తర్వాత దానికి వాళ్ళకి అంటగట్టి శ్రీరామ్ వెంచర్స్ వాళ్ళకి అంటగట్టేసి వాళ్ళ డబ్బులు తీసుకుని లాభాలు అడమాయం. అంటే కాగ్ 2009లోనే కాగ్ మొట్టిగలు వేసింది, అక్షంతలు వేసేసింది, తలంటేశారు. ఆయన సిగ్గు శరణ్ లేని బతుకులు కదా అవి. కాగ్ చెప్పేదల్లా కరెక్టేనా అని చెప్పేసి ఆయన అసెంబ్లీలో మాట్లాడాడు. ఆయన వాళ్ళ అసెంబ్లీలో రభస అయింది దీని మీద. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు గట్టిగా మాట్లాడారు. ఇలాంటి చరిత్ర పెట్టుకుని వీళ్ళు ఎదట వాళ్ళ మీద ఇన్సైడర్ ట్రేడింగ్ అని లేకపోతే కంపెనీలు క్విడ్ ప్రోకో అని ఇవన్నీ మాట్లాడతారు. ఇవన్నీ వీళ్ళు చేస్తారు. మొత్తం ఏదైతే నేరాలు ఘోరాలు ఉన్నాయో అన్నీ వాళ్ళు చేస్తారో ఎదటోళ్ళు చేశారని చెప్తారు. కల్తీ సారా నకిలీ మద్యం వీళ్ళు అమ్ముతారు. ఏకంగా ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వమే నడిపిస్తుంది. వీళ్ళేమో ఎవరైనా ఒకళ్ళిద్దరు చేస్తారు, పట్టుకుని వాళ్ళు జైల్లో పెడతాం, లేకపోతే వాళ్ళ మీద సస్పెండ్ చేయడం, అరెస్ట్ చేయడం, ఈ పని వీళ్ళు చేస్తున్నారు. వాళ్ళు కనీసం దాని గురించి లేదు. ఎవడన్నా మంచి విచిత్రం ఏంటి తెలుసా మీకు, వాళ్ళ ప్రభుత్వంలో నకిలీ నాణ్యత లేని నాసిరకమైన మద్యం వాళ్ళు అమ్మేవారు. ఎవడన్నా నాణ్యమైన మద్యం తెచ్చుకుంటాడం కానీ పట్టేసుకునేవారు. ఇది రివర్స్. వాళ్ళంతా కూడా రివర్స్ మనుషులు అన్నమాట. కాంట్రాక్ట్లు కూడా రివర్స్ ట్రెండింగ్ అన్నమాట. అంటే తిరోగమనం. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళది ప్రోగ్రెస్, పురోగమనం. వీళ్ళదేమో తిరోగమనం, వాళ్ళదేమో ఆరోహణం, వీళ్ళదేమో అవరోహణం. అసెండింగ్ డిసెండింగ్ అంటారు. మీకు ఇది ఎవరిలో ఉంటాయి లక్షణాలు? దెయ్యాలు పిశాచాలు ఉంటాయి చూసి వాళ్ళు కాళ్ళు వెనక్కి తిరుగుంటాయి. చూసుకోవాలి అంటారు కదా అందరూ, కాళ్ళు వెనక్కి తిరుగుంటాయండి. మన అందరం ముందు నడిస్తే దెయ్యాలు వెనక్కి నడుస్తుంటాయి. వీళ్ళు ఎవరు పిశాచాలు కదా, మరి వెనక్కి నడిచి వాళ్ళని ఏమంటారు? వీళ్ళు ఎదటోళ్ళ గురించి మాట్లాడతారు. ఏమైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా విజ్ఞులు కాబట్టి చాలా తెలివైన నిర్ణయం తీసుకుని మోకమ్మడిగా దాడి చేసి ఒక రంగాన్ని తోస్తారు పక్కకి. ఈ ప్రభుత్వం మిగతా కార్యక్రమం పూర్తి చేయాలి. లిక్కర్ స్కామ్ విషయంలో పిన్రెడ్డి ఇలాంటి వాళ్ళకి పర్మిషన్లు ఉన్నాయి బయటకు వెళ్తానికి, విఎన్ఓకి వెళ్తానికి అతనికి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు మళ్ళా దాన్ని తిరగతోడతాం, సోదాలు జరిగితే 45 కోట్లు దొరికినాయి. ఇలాగ మనం వార్తలు వింటున్నాం. వీళ్ళ నేరాలు ఘోరాలు రోజు కూడా బయటపడతా ఉన్నాయి, రుజువులు దొరుకుతూ ఉన్నాయి. అయినా సరే వీళ్ళు ఇంకా లోపలికి వెళ్ళలేదనేటువంటి ఆవేదన ప్రజల్లో ఉంది. అవి తొందరగా చేయకపోతే ఏం చేస్తాడంటే ఇలాంటి తప్పులే చేస్తాడు అతను. మోసాలు ఇది ఏకంగా అది వాళ్ళ సిబిఐని కోర్టుని కూడా మోసం చేయడం అతను. అంటే అతనికి ఇచ్చిన అనుమతి తాలూకు నిబంధనలు ఉల్లంఘించాడు. అంతకుముందు బెయిల్ నిబంధనలు ఉల్లంఘించాడు. మరి అతను ఎందుకు క్షమించాలో ఆలోచించుకోవాలి. ఖచ్చితంగా నేను ఇది మాత్రం ఆయనకు తగులుకుంటుంది బేరం అనుకుంటున్నాను. నేను ఇప్పుడు చేసిన పని ఏమంటాడంటే నాకు అలా ఫోనే లేదండి, అందుకు మీరు అడిగారు కాబట్టి ఎవరితో నెంబర్ ఇచ్చాను అంటాడు అన్నమాట. బహుశా అలాంటిది ఏదో చెప్పి అంటే సార్ మరి లండన్ నుంచి కూడా తిరిగి వస్తాడో రాడో అని చెప్పి చాలా మంది నేనే చెప్పాను. అది అందరూ కూడా మాట్లాడుతున్నారు. రాకపోవచ్చు, నెంబర్ కూడా వేరేది. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, పారిపోయి కూడా ఏం చేస్తారంటే నెంబర్లు అన్నీ డిలీట్ చేసేసి ఎవరికి అందరినీ బ్లాక్ చేసి సింగిల్లా నిలిపేసి అతను పడేసి పోతాడు కదా. అలాంటి పని చేసేయడమో. ఇంక ఇతను రాకపోవడానికి కూడా ఛాన్స్ ఉంది. 50-50 ఛాన్స్ రావడానికి. నేనైతే రావడానుకుంటున్నాను. వచ్చినా కానీ మళ్ళీ ఏదో వంకెట్టుకుని మళ్ళీ వెళ్తాడు. ఇక అక్కడే ఉండిపోతాడు ఈసారి. చిల్లర అయినా సర్దేసుకుని. అంటే ఇప్పటికే లండన్లో అన్ని లిక్కర్ స్కామ్కి సంబంధించింది, గడిచిన 5 ఏళ్ళలో అవినీతికి సంబంధించినవి అంతా కూడా లండన్కి షిఫ్ట్ చేస్తారంటారు. మీకు వాళ్ళు ఇప్పుడు కాదండి, వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు ఉండగానే విదేశాల్లో వాళ్ళ స్థానం ఏర్పరచుకున్నారు. మెల్లమెల్లగా అదే స్కీము లిక్కర్ స్కీమ్ ఇక్కడ తీసుకొచ్చారు. ఈ లోపుగానే డొల్ల కంపెనీలు పెట్టడంలో సిద్ధహస్తులు వాళ్ళు. వీళ్ళు టైల్స్ వ్యాపారాలు కూడా చేశారు అక్కడ. టైల్స్ వీళ్ళు ఊరికే పేరు కోసం డొల్ల కంపెనీలు అన్నమాట. గనులు కొన్నారు, భూములు కొన్నారు, బంగారం కొన్నారు, హవాలా రూపంలో డబ్బులు పంపించారు. ఒక దీవి కూడా కొన్నాడు. అతను అన్ని హంగులు ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు అన్నీ చూసుకుంటాం వెళ్ళాడు, ఉండిపోవచ్చా లేదా అని. ఉండిపోతాడు అంతే, ఏముంది. ఇక్కడ అతను నమ్ముకున్న వాళ్ళందరూ తల దిక్కు పారిపోతారు. ఏం చేయడం లేదా అక్కడే ఉండి ఆర్గనైజేషన్ ఎలా ఉంచి డబ్బు ఉంది కాబట్టి ఈ కుట్రల్లో కుతంత్రాలు చేయడానికి అవకాశం ఉంది. చాలా అప్రమత్తంగా ఉండాలి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు కూడా ఇతను బరి తెగించిన వాడు, ఎంతకైనా తెగించిన వాడు,
కోర్టాదేశాలను కూడా బేఖాతరు చేసేవాడు కాబట్టి అటువంటి వాడి పట్ల ఒక తీవ్రవాది ఉగ్రవాది పట్ల ఎంతైతే అప్రమత్తంగా ఉంటామో ఇలాంటి లంపెన్ ఎలిమెంట్స్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇతను మామూలు రాజకీయ నాయకుడు కాదు, అతను ది వర్స్ట్, ది బ్యాడ్ అగ్లీ, దుర్మార్గమైన అగ్లీ పాలిటిక్స్ చేస్తారు అతను. బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ చూసాం మనం, ది అగ్లీ ఫేస్ ఆఫ్ డెమోక్రసీ అతను. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.